మారుతున్న రోజుల్లో పీసీఓడి అనేది చాలా కామన్ అయిపోయింది అందరికీ. సో, ఇది నా నిన్నటి రిపోర్ట్ అనమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల నేను హాస్పిటల్‌కి మళ్ళీ వెళ్ళాను. వెళ్తే అక్కడ స్కాన్ చేసి చెప్పారు. పీసీఓడి ఉంది. పాలిసిస్టిక్ ఓవరీ ప్యాటర్న్ లాగా ఉందమ్మా. పీసీఓడి, పీసీఓఎస్ అనేసని చెప్పారండి. సో, ఈసారి మందులతో కాకోకుండా న్యాచురల్‌గా ట్రై చేద్దామనేసి ఒక డైటీషియన్‌ని కన్సల్ట్ అయ్యాము. సో, ఆ సార్ అయితే మాకు ఒక స్కాన్ కావాలని చెప్పారు. అందువల్ల ఈ స్కాన్ తీసుకున్నాను. రేపటి నుంచి మాకు ఒక డైట్ మెన్యూ అనేది మాకు ఇస్తానని చెప్పారనమాట. సో, ఎవరైనా ఎక్కువ ఇయర్స్ నుంచి ఇట్లా పిల్లలు లేక ఈ పీసీఓడి ప్రాబ్లమ్‌తో ఉన్నట్లయితే మంచిగా హాస్పిటలు వాడి దాని మీద విరక్తి పుట్టినోళ్ళు, ఇంకా అది మా వల్ల కాదనుకున్న వాళ్ళు చక్కగా ఈ డైట్ అనేది మెయింటైన్ చేసుకొని వెయిట్ లాస్ అయ్యి మన ఒక ఈ విధంగా కూడా ట్రై చేస్తే బాగుంటుందనేది నా ఒపీనియను.